ఒక ఫ్రెండ్ బిజినెస్ ఆపర్చునిటీ నాకు ఇవ్వడం జరిగిందండి. జనరల్గా ఎవరైతే కొత్త వారు ఉంటారో మీకున్న డౌట్స్ నాకు బిగినింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇటువంటి కంపెనీలు చాలా చూసామని చెప్పడం జరిగింది. నేను చాలా విన్నాం. ఎస్ఆర్నో చాలా చేయలేదు, అది మాత్రం నేను చెప్పలేదు, ఎందుకంటే ఇదే బిగినింగ్ ఫస్ట్ కంపెనీ కనుక. అదేవిధంగా అడ్వైస్ కూడా చేయడం జరిగింది నా ఫ్రెండ్స్కి. నేను ఏమైనా అడ్వైస్ చేస్తానంటే ఇటువంటి కంపెనీలు చాలా చూసాము విన్నామని కాకుండా అది నాకు ఇంట్రడ్యూస్ చేసిన టైం రాంగ్ టైం. ఎందుకంటే ఒక సహార్ ఇండియా, ఒక పెరల్స్, ఒక అగ్రిగోల్డ్, ఒక పరౌర్ గోల్డ్, ఈ టైప్ ఆఫ్ కంపెనీలు అన్ని కూడా కొలాప్స్ అయిపోయిన టైం అండి. ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిపోయిన కంపెనీలతోనే మనం ఏది వచ్చినా కంపేర్ చేస్తామండి. ఎస్ఆర్నో వెస్టీజ్ కూడా అలానే నేను అనుకొని ఇటువంటి బిజినెస్ నా దగ్గరికి తీసుకురావద్దని నా ఫ్రెండ్కి రిక్వెస్ట్ చేస్తే నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఈ బిజినెస్ని ఫస్ట్ బిజినెస్ అనేది చేస్తాం లేదు పక్కన పెట్టు, మన ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. అయితే నేనేం చేయాలన్నా అంటే ఒక మీటింగ్ అటెండ్ అవ్వ నా గురించి చెప్పడం జరిగింది. ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. మీటింగ్ అటెండ్ అయినాక ఈ సిస్టమ్ మొత్తం ప్లాన్ అంతా కూడా విన్నాక నాకు ఒక క్లారిటీ వచ్చిందండి. ఆ క్లారిటీ ఏమంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. ఏమండి? గట్టిగా చెప్పండి. జీరో ఇన్వెస్ట్మెంట్. జీరో అయినప్పుడు అక్కడ రిస్క్ అనేది జీరో ఉంటుందా? 100% ఉంటుంది. జీరో రిస్క్ అండి. నెక్స్ట్ ఇక్కడ మార్కెటింగ్ అంటే జనరల్ టార్గెట్స్ ఉంటాయని చెప్పి చాలా మంది ఆలోచిస్తారు. ఎస్ఆర్నో ఇక్కడ నో టార్గెట్స్ అండి. జనరల్గా ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ మనం వెస్టీజ్లో ఒక ఐడిని తీసుకున్నాక కంపల్సరీ ప్రతి నెల పర్చేస్ జరగాల, చేస్తున్న ఐడి ఉంటుందా అనేది చాలా మందికి ఉన్న డౌట్ అండి. ఎస్ఆర్నో ఇక్కడ మరి నో రెన్యువల్స్ అండి. రెన్యువల్స్ అనేవి లేవు. అదేవిధంగా చూస్తే నో పాస్. ఎంత బాగా నచ్చి ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి సార్ నేనంటే ఆధార్ కార్డు ఇవ్వని చెప్పారు. ఆధార్ కార్డు ఇచ్చాను. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత ఒక ఐడి నెంబర్ ఇచ్చారు. ఐడి నెంబర్ మేము ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని తీసుకుని వెళ్ళాను. ఇంట్లోనే ఫస్ట్ రిజెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంట్లోనే. ఎందుకంటే ఇది కొత్త కంపెనీ, కొత్త ప్రొడక్ట్, ఈ వాడితే ఏమైపోతాము అని జనరల్ ఒక భయం అనేది ఉంటుందండి. ఎస్ఆర్నో ఇంట్లో కూడా అదే భయం అనేది ఉంది. ఫస్ట్ ప్రొడక్ట్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. కొద్ది రోజుల తర్వాత ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అనేది టీ పౌడర్ అయిపోతే ఇక్కడ తీసుకెళ్ళిన టీ పౌడర్ మా అమ్మగారు యూజ్ చేసి ఆ టీ పౌడర్ రిజల్ట్ అనేది చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే ఈ టీ పౌడర్ యూజ్ చేస్తే గ్యాస్ ట్రబుల్ ఇచ్చి రిలీఫ్ కనబడింది. గ్యాస్ ట్రబుల్ ఇచ్చి రిలీఫ్ కనబడింది. అదేవిధంగా చూస్తే ఇంకొక విషయం ఏం చెప్పారంటే మా అమ్మగారు బాడీలో ఉండే వీక్నెస్ ఏదైతే ఉంది వీక్నెస్ కూడా తగ్గింది చెప్పగానే అప్పుడు నాకు అర్థమైన విషయం దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్ ప్రొడక్ట్ క్వాలిటీ అని చెప్పి క్లాస్. ఇంట్లో ఎప్పుడైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందో, ఇంట్లో ఎప్పుడైతే పాజిటివ్గా మనకి రెస్పాన్స్ అనేది వచ్చిందో ఒక ప్రొడక్ట్స్ ఆపేస్తామో మిగతా వాడిస్తాము వాడుతాము. ఎస్ఆర్నో బెస్ట్ ప్రొడక్ట్ అలవాటు చేసామండి. ఆ రోజు మా ఇంట్లో పౌడర్ యూజ్ చేసిన నా ఫ్యామిలీ యూజ్ చేయకుండా రిజెక్ట్ చేసిన నా ఫ్యామిలీ ఈరోజు చూస్తే ఒక నెలకు వచ్చేసరికి 6,400 రూపాయల ప్రొడక్ట్స్ అనేది మా ఇంట్లోకి వాడుతున్నాం. ఈరోజు ఎందుకు వాడుతున్నామంటే ప్రొడక్ట్ క్వాలిటీ అద్భుతంగా ఉంది కనుక. ఎస్ఆర్నో 1 మంత్ కంప్లీట్ అయింది. 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నెల వెస్టీజ్ నాకు వచ్చిన ఇన్కమ్ చూస్తే 499 రూపీస్ వచ్చిందండి. ఎంత వచ్చిందండి? 499 రూపాయలు వచ్చింది. అదేవిధంగా బ్రాంచ్ కంప్లీట్ అయ్యారు 4,400. అదేవిధంగా సిల్వర్ కంప్లీట్ చేసిన 800. సిల్వర్ కంప్లీట్ చేసిన తర్వాత ఉన్న జాబ్ వదిలేసి వెస్టీజ్ ఫుల్ టైం తీసుకున్నానండి. వెస్టీజ్ ఫుల్ టైం తీసుకుని నా మొదటి ఇన్కమ్ చూస్తే 19,249 రూపాయలు అండి. ఎప్పుడైతే 19,249 రూపాయలు వచ్చిందో ఇంకా ఎనర్జీ రేట్ పెరుగుతుందా తగ్గిపోతుందా? ఎందుకు? గట్టిగా చెప్పండి. డబ్బులు వస్తున్నాయి కనుక. ఎస్ఆర్నో ఇంకా ఎనర్జీ లెవెల్ పెరిగింది. ఇంకా మీటింగ్స్ అటెండ్ అవుతున్నాము, మీటింగ్స్ అటెండ్ చేస్తున్నాము, ట్రైనింగ్ చేస్తున్నాము, ఫీల్డ్ వర్క్ బాగా చేసి ఈలోపు గోల్డ్ కంప్లీట్ అయింది 38,249. అదేవిధంగా స్టార్ కంప్లీట్ చేసుకున్నాను 56,400. అదేవిధంగా డైమండ్ కంప్లీట్ చేసుకున్నాను 88,481 రూపాయలు. అదేవిధంగా క్రౌన్ కంప్లీట్ చేసుకున్నాను 1,20,000. అదేవిధంగా యూనివర్సల్ క్రౌన్ డైరెక్ట్గా ప్రెజెంట్ నా ఇన్కమ్ చూస్తే 1,86,604 రూపాయలు. ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ బిజినెస్ ఆపర్చునిటీ నేను ఈ బిజినెస్ ప్లాన్ అనేది చాలా మంది ప్రెజెంట్ చేశాను. ప్రెజెంట్ చేసినప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు సక్సెస్ అవ్వు తర్వాత చూద్దామని చెప్పారు. మరి కొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే నువ్వు కార్ అన్నావు కదా ముందు తీసుకురా తర్వాత చూద్దామన్నారు. మరి కొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే ఇటువంటి మా వల్ల కాదు మాకు చేత కాదని చెప్పారండి. ఎస్ఆర్నో అది ఎవరు వెళ్ళాలని చెప్పి బిజినెస్ నేను వచ్చి ఉండకపోతే ఈ బిజినెస్ ని సీరియస్ గా చేస్తుండకపోతే ఈ రోజు ఈ లైఫ్ నాకు వస్తుందని చెప్పండి. మీకు రిజెక్షన్స్ అనేవి ఉంటాయి, మీకు రిజెక్ట్ చేస్తారు. ఎస్ఆర్నో యాక్సెప్ట్ చేయరు. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ ఈ సిస్టమ్ ని మనం బిలీవ్ చేయాలి, మనం నమ్మాలి. ఎస్ఆర్నో మనం నమ్మినప్పుడు ఈ బిజినెస్ మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది వ్యాపారం మీద.
జనరల్ ఇక్కడ చూసేది ఏమంటే చాలా మంది ఒకటి ఈ సోపు పేస్ట్ బ్రష్ షాంపూ ప్రొడక్ట్స్ మనకు కనబడుతుంది, బట్ కావాల్సిన ప్రొడక్ట్ కాదు, కనబడాల్సిన ప్రొడక్ట్ కాదు, దాని వెనకాల ఉండే ఒక ఆపర్చునిటీ. ఎస్ ఆర్ నో? Yes. ఎస్ ఆర్ నో? Yes. ఇదే మరి